హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మీ మహేష్. షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన విద్యార్థులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మన వీడియోలో బీఎస్సీ సెమిస్టర్ 1 మ్యాథ్స్కి సంబంధించి అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అని పిలుస్తాం. 2024-25 నుంచి అందరికీ ఉండబోతుంది ఈ కోర్స్ అనేది. కొత్త సిలబస్ బీఎస్సీ ఆనర్స్ అని పిలుస్తున్నాం కదా. అఫ్కోర్స్ నెక్స్ట్ సెమ్ నుంచి మేజర్ మైనర్ ఉంటుంది, నెక్స్ట్ సెమ్లో డిస్కస్ చేద్దాము. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్కి సంబంధించి యూనిట్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మనకి అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్ అని ఉంటుంది, అలాగే ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథ్స్ అని కూడా ఉంటుంది. అక్కడ చూస్తే మీకు చాలా క్లియర్గా అన్నీ కూడా కనిపిస్తాయి. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద నెక్స్ట్ క్లాస్లోకి అయితే మనం వెళ్ళిపోతున్నాము. చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో ఎసెన్షియల్స్లో ఉండేటటువంటి అన్ని యూనిట్స్, అంటే స్ట్రైట్ లైన్ అవ్వచ్చు, తర్వాత వచ్చేసి డిఫరెన్షియేషన్ లిమిట్స్ అవ్వచ్చు, ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, మ్యాట్రిక్స్ అవ్వచ్చు, అన్ని క్లాసెస్ కూడా మనకి స్క్రీన్ పైన కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏ యూనిట్ ఏ క్లాస్ అనేది దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు. ప్లేలిస్ట్లో నేను చెప్పాను కదా ఎసెన్షియల్స్ పెట్టేశాను, ఆల్రెడీ ఎసెన్షియల్స్ అంతా కంప్లీట్ చేస్తాను. అందులో యూనిట్ 1 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద నెక్స్ట్ క్లాస్. అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన ముందరే వేసేస్తున్నాను ఏ క్లాస్ అనేది. ఆ పర్టికులర్ క్లాస్ అనేది మీకు యాడ్ చేసేస్తా ఉన్నాను. ఆల్ రైట్, చాలా బాగుంది. అండ్ మన ఛానల్లో 60K ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే 70, 80, 90, 100 అన్నీ కూడా క్రాస్ అవ్వాలి. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి, మంచి కంటెంట్, మంచి క్లాసెస్ అనేది హెచ్డి లైక్ వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రీవియస్గా కూడా చూస్తున్నారు, మంచి క్వాలిటీ వీడియోస్ ఇస్తున్నాము, అవునా కదా? ఆల్ రైట్, అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు ద క్లాస్ కూడా చాలా బాగుంటుంది. మీకు చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో, తెలుగు లాంగ్వేజ్లోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మెయిన్ థింగ్ డౌట్స్ కానీ అండ్ ప్రతి సమ్కి కూడా ఒక ప్రొసీజర్ అండ్ ఫార్ములాని అప్లై చేసుకుంటూ చేస్తున్నాం. చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం. సో ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ గురించి చెప్పండి. అండ్ లాస్ట్ పాయింట్, ఛానల్ పైన మన స్క్రీన్ పైన మన కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మన యాప్ నేమ్ కూడా కనిపిస్తుంది, బోత్ సైడ్స్. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, అంటే ఇలాగ మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడే చూసుకోవాలా, అన్నీ ఒకసారి చూసుకోవాలనుకుంటున్నాం, ఈ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఏమొద్దు, డైరెక్ట్ వీడియోస్ ప్లే అయితే బాగుంటుంది కదా. అండ్ అలాగే ఎగ్జామ్ ముందర 1 or 2 డేస్లో కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద కోర్స్ కింద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, బెస్ట్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్లాసెస్ అవి బాగుంటాయి. డెమో కావాలి సార్, డెమో కూడా చూద్దాం అనుకునే వాళ్ళకి లైవ్ డెమో కండక్ట్ చేస్తున్నాము. డెమో కూడా చూసి నచ్చిన తర్వాత క్లాసెస్ తీసుకోవచ్చు. కంటెంట్లో ఎటువంటి రకమైన క్వశ్చన్స్ ఇంక ఉండవు మీకు, ఎందుకంటే అంత బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం. మీరు క్లాస్ చూస్తారు కదా, మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఇయర్ వి గో టు క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద స్క్రీన్, మనకైతే కనిపిస్తుంది. యూనిట్ 4లో మ్యాట్రిక్స్లో ఉన్నాము. క్లాస్ నెంబర్ 2 అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో వేర్ ఇన్ ద లాస్ట్ యూనిట్లో మనమైతే మ్యాట్రిక్స్, దీనికి సంబంధించి క్లాస్ నెంబర్ 1లో అయితే ఆల్మోస్ట్ 15 రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫినిషన్స్ అన్నీ నేర్చుకున్నాం. అండ్ అలాగే వాటిలో ఏ మోడల్స్ ఉన్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేసాం. డిఫరెంట్ 4 మోడల్స్ ఉంటాయంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా వేశాను. ప్రాపర్టీస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఈక్వాలిటీ, మల్టిప్లికేషన్, డిటర్మినెంట్, అడ్జాయింట్, ఇన్వర్స్, ఇవి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు ఉండబోతున్నాయి. ఈరోజు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ గురించి మనమైతే మాట్లాడబోతున్నాము. ఎవరైతే ఒకసారి క్లాస్ నెంబర్ 1 చూడలేదో ఒకసారి చూసేసేనా. ఈరోజు డిస్కస్ చేయబోయేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు కాస్త ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్. ఇఫ్ ఎట్ ఆల్ చూడకపోయినా కూడా పర్వాలేదు, సో మీకు ఈజీగానే అర్థమయ్యేలానే ఉంటాయి. హియర్ వి గో విత్, మనమైతే ప్రాబ్లంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ప్రాబ్లం నెంబర్ 1 అయితే తీసుకుంటున్నాను. చెప్పాను కదా, ఓన్లీ ద థింగ్ మనకి మ్యాట్రిక్స్ లో ఏం రావాలి అని అంటే యాడింగ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అంతే. అవి వస్తూ ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉంటే మ్యాట్రిక్స్ అనేది నథింగ్, అసలు ఏమీ ఉండదు, చాలా ఈజీగా చేయొచ్చు.
Here we go with the question number 1. Find x comma y comma z and a. మొత్తం 4 వేరియబుల్స్ అడిగాడు, which satisfies the matrix. Which satisfy the matrix. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఈక్వాలిటీలో x ప్లస్ 3, 2y ప్లస్ ఎక్స్, z మైనస్ 1, 4a మైనస్ 6. ఇది ఒక మ్యాట్రిక్స్. రైట్ సైడ్ 0 మైనస్ 7, 3, 2a ఇలా ఇస్తాడమ్మా. ఎనీ వాల్యూస్ ఏదైనా ఇవ్వని. నేను ఎప్పుడూ చెప్తాను, ఈ పర్టికులర్ వాల్యూస్ ఇచ్చినప్పుడే కాదు ఇలాంటి సమ్ రాయడం. ఏ వాల్యూ ఇఫ్ దే వాంటెడ్ టు గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా పర్వాలేదు, ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చినా పర్వాలేదు, ఓన్లీ యూ హ్యావ్ టు నో అబౌట్ ద మోడల్. మోడల్ తెలిస్తే మనం ఎనీ నెంబర్, ఏ నెంబర్ ఇచ్చినా కూడా మనం చాలా 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 ఈజీగా చెయ్యొచ్చు. ఆఫ్ కోర్స్ ఇన్ఫాక్ట్ ఈజీగానే చెయ్యొచ్చు నిజంగానే. మరి దానికి అది చెయ్యాలి అని అంటే ఏం తెలియాలి సార్? మనకి తెలియాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, వెన్ ఎవర్ 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ ఇచ్చాడంటే వీ హ్యావ్ టు చెక్ దేర్ ఆర్డర్. ఆర్డర్ చెక్ చేయాలన్న. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్. 2 రోస్ 2 కాలమ్స్. ఎస్. సో ఎప్పుడైతే 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయో, 2 రోస్ 2 కాలమ్స్ ఎప్పుడైతే అంత క్లియర్ గా కనిపిస్తున్నాయో వీ కెన్ ఈక్వలైజ్ చేయొచ్చు అంతే. సో సింపుల్ గా ఏం చేయాలంటే, యాజ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఏమున్నాయి? రెండు కూడా ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈక్వల్ గా ఉన్నాయని ఎలా చెప్పాం? దేర్ ఆర్డర్స్. ఆర్డర్ ఈక్వల్ ఉంటే ఈక్వల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ విల్ ఈక్వల్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ విల్ ఈక్వల్ అయిపోతాయి ఆటోమేటిక్. అంటే ఎక్స్ ప్లస్ 3 అనే కరస్పాండింగ్ ప్లేస్ లో, ఇక్కడ ఈ ప్లేస్ లో వాట్ ఎవర్ ద వాల్యూ వీ హ్యావ్ 0 ఉంది కదా, సో దట్ మీన్స్ 0. వి గాట్ ఎక్స్ వాల్యూ రైట్. అంతే సింపుల్. ఎంత ఈజీగా ఉందో చెప్పు. వచ్చిందా రాలేదా? ఎంత ఈజీగా ఉందో చెప్పు. సో చాలా అంటే చాలా సింపుల్. ఓన్లీ ఆ విషయం తెలిస్తే చాలు, ఇంకేం లేదు. 2y ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా? -7. 2y ఇప్పుడే ఎక్స్ వాల్యూ వచ్చింది -3 అండ్ -7. 2y -3 అటువైపు వెళ్తే +3 అవుతుంది నాన్న. 2y ఈజ్ ఈక్వల్స్ టు -4. 7లో 3 తీస్తే y ఈజ్ ఈక్వల్స్ టు -4/2. సో y ఈజ్ ఈక్వల్స్ టు -2. ఇలా ప్రాబ్లం చూడగానే సిస్టమ్ ముందు చేసేయడానికి రెడీగా ఉంటుంది. అందుకే నా రెడ్ కలర్ మార్కులు వస్తాయి. బట్ నో నీడ్ టు వరీ. సో క్లియర్ ఆర్ నాట్? ఎక్స్ వై వచ్చాయి. అలాగే మనం ప్రతిదీ లైక్ మనము ఆ వాల్యూ ఈక్వల్ చేసుకుంటే వచ్చేస్తుంది అంతే. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే నువ్వు ఈక్వల్ చేసుకుంటే మనకి వచ్చేస్తుంది అనమాట. సచ్ అన్ ఈజీ థింగ్. కరెక్ట్గా జాగ్రత్తగా నీట్గా నిదానంగా కానీ చేసుకుంటే మనకి చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసుకుంటాం. ఏమైనా డౌట్ ఉంటే అడగాలన్నా. చాలా 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 సింపుల్ గా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈక్వేటింగ్ z-1 ఉందమ్మా. కరస్పాండింగ్ టు దట్ వీ హ్యావ్ 3. ఇక్కడ ఆన్సర్ వచ్చింది. z ఈజ్ ఈక్వల్స్ టు 3. -1 ఇఫ్ యూ సెండింగ్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ ఇట్ విల్ బికమ్స్ +1. సో 3 + 1 4. అయిపోయిందా లేదా? అయిపోయింది. లేదు. ఏం కష్టం ఉంది చెప్పు అందులో? ఏం కష్టం ఉంది అందులో? చాలా ఈజీ. ఎంత ఈజీగా ఉంది. అండ్ లాస్ట్ వన్ 4a - 6. 4a - 6 ఈజ్ ఈక్వల్స్ టు 2a ఇచ్చాడమ్మా. సో 4a ఏలన్నీ ఒకవైపు ఉండాలి కదా. 2a లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. -2a 6 అటువైపు పట్టుకెళ్తున్నాను. సో 2a ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 6. a ఈజ్ ఈక్వల్స్ టు 3. సరిపోయిందా లేదా? 2 1s are 2 3s are. సో డైరెక్ట్ గా a వచ్చింది, z వచ్చింది, y వచ్చింది అండ్ x కూడా వచ్చింది. వాల్యూస్ వచ్చే రాలేదా? సచ్ అన్ ఈజీ థింగ్. మనకి కరెక్ట్ గా అదే చెప్తున్నాను కదా, ఆ ఈక్వాలిటీ చేయడం కానీ వస్తే చాలా అంటే చాలా ఈజీగా చాలా సింపుల్ వేలో వచ్చేస్తాయి అంతే. ఇంకేమీ లేదు ఇందులో. కష్టపడడానికి కూడా ఏం లేదనమాట. చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో చేసేసేయచ్చు. గివెన్ 3 × x
వై జెడ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు యాడింగ్ చెప్తూ ఈక్వాలిటీ చెప్తాను. యాడ్ చేయడం రావాలి, అండ్ యాడ్ చేయడం ఎలా యాడ్ చేస్తాం అనేది కూడా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ప్లస్, ఇక ప్లస్ ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై జెడ్ ప్లస్ డబ్ల్యూ అండ్ 3. ఫైండ్ ఏమన్నా వేరియబుల్స్ ఎక్స్ వై జెడ్ కదా, వాటిని అడుగుతాడు అనమాట. ఇది ఇంకాస్త డిఫికల్ట్గా అడుగుదాం అనుకుంటే ఎలా ఇస్తాడు. 3 ఉంది కాబట్టి 3 అనేది ఎప్పుడైనా ఒక మ్యాట్రిక్స్ పక్కన ఉంటే, ఇప్పుడు ఏం లేదమ్మా, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అన్నాం అనుకో, దానికి మీనింగ్ ఏంటి, 2 అనేది ఎక్స్కి వెళ్తుంది, వైకి వెళ్తుంది. ఇన్ ద సిమిలర్ వే మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి వెళ్తుంది. అంటే 3x అవుతుంది, 3y అవుతుంది, 3z అవుతుంది, 3w అవుతుంది. అది మీనింగ్. ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఉంది, ప్లస్ ఉందంటే మనం వెంటనే చెక్ చేసుకోవాలి, ఆర్డర్స్ చెక్ చేసుకోవాలి. 2/2 ఈక్వల్ ఉంటే చాలు, 1/1 2/2 ఏదైనా అవ్వచ్చు, ఈక్వల్ ఉంటే చాలు, ఉంది కదా. సో 2x ప్లస్ 4 4 ప్లస్ ఎక్స్, తర్వాత 6 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అన్నీ యాడ్ చేసాయి. ఇక్కడేమో -1, ఇక్కడేమో జెడ్, దాని కరస్పాండింగ్ ఎలిమెంట్ చూసుకుంటే 2w ప్లస్ 3 అంటే 2w ప్లస్ 3 ఈక్వల్ ఉందా మధ్యలో. ఎప్పుడైనా ఈక్వల్ ఉంటే ఏం చెప్పానమ్మా, ఇక్కడ రాశాను ఆల్రెడీ. ఈక్వల్ ఉంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ విల్ ఈక్వల్. ఇప్పుడు కూడా యాజ్ యూజువల్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేసే. 3x ఉంది ఇక్కడ, దానికి కరస్పాండింగ్ గా 4 ప్లస్ ఎక్స్ ఉంది. ఎక్స్లో ఒకవైపు రాసే 3x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 నాన్న, 2x ఈజ్ ఈక్వల్స్ టు 4 అమ్మ, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4/2 అంటే ఎక్స్ వాల్యూ ఎంతరా 2, 2 1 2 2 అయిపోయిందా లేదా. ఎక్స్ వాల్యూ 2 వచ్చింది ఆల్రెడీ. తర్వాత 3y ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడేమో 6 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు. 3y ఒక y లాక్ వచ్చేస్తాను, ప్లస్ వై. 6 ప్లస్ ఎక్స్ అంటే ఎంత వచ్చిందమ్మా, ఇప్పుడే 2. దిస్ ఈస్ 2y, 3yలో ఒక y తీస్తే 8. y ఈజ్ ఈక్వల్స్ టు 2 1 2 4. సో 4 రాసేయచ్చా లేదా, అయిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చాయి, లెఫ్ట్ సైడ్ 3z ఉందమ్మా. ఇక్కడికి వస్తే -1 ప్లస్ జెడ్ ప్లస్ డబ్ల్యూ, ఇంకో వైపు ఏమో 2w ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ, అండ్ 2w ప్లస్ 3. w అడగలేదు కదా మనకి, అడగలేదు కాబట్టి ఇంక దీంతో పని లేదు, దాంతో పని లేదు మనకి. రైట్, 3z w ప్లస్ 3z, ఇటువైపు వచ్చేస్తే ఇట్ విల్ బికమ్స్ z -1 ప్లస్ w. ఇక్కడేమో 2z ఈజ్ ఈక్వల్స్ టు -1 ప్లస్ w. వి రిక్వైర్డ్ ఓన్లీ z కదా, దట్ మీన్స్ -1 ప్లస్ w/2. ఇలాగా ఎక్స్ వచ్చింది, వై వచ్చింది, జెడ్ వచ్చింది, ఎనీథింగ్ మనం చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ వేలో చేయొచ్చు. ఓన్లీ ద థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, అది ఈక్వల్ గా ఉంటే, మ్యాట్రిక్స్ ఎప్పుడైనా ఈక్వల్ గా ఉంటే దెన్ వీ విల్ ఫైండ్ అవుట్ ద థింగ్ ఈస్ కరెక్ట్ గా మనం ఈక్వేటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనే విషయం తెలిస్తే మనకి చాలు అన్నమాట. సో సచ్ అన్ ఈజీ థింగ్, చాలా సింపుల్ వేలో చేయొచ్చు. అదర్వైజ్ ఇక్కడ మనకి జెడ్ కూడా లైక్ వాల్యూలోనే వచ్చేస్తుంది, వాల్యూలోనే కట్టేద్దాం. రెండు అడిగిన జెడ్ డబ్ల్యూ అడగలేదు, బట్ 3తో మల్టిప్లై చేస్తే ముందు 4th ఎలిమెంట్ ఈక్వల్ చేసేద్దామండి. అంటే బికాస్ జెడ్ వాల్యూలు ఏమొచ్చింది, డబ్ల్యూ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా, డబ్ల్యూ కడదాం అడగకపోయినా కూడా. లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, 3w ఉంది, రైట్ సైడ్ ఎంత ఉందమ్మా, 2w ప్లస్ 3 ఉంది, 2w ప్లస్ 3 ఉంది. కాబట్టి 2w లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను, దట్ మీన్స్ w ఈజ్ ఈక్వల్స్, అడగలేదు బట్ నేను కట్టాల్సిన అవసరం వచ్చింది బికాజ్ జెడ్ వాల్యూ కట్టాలి అని అంటే 3z, లెఫ్ట్ సైడ్ ఏమో 3z ఉంది, ఇక్కడేమో -1 ప్లస్ జెడ్
డబ్ల్యూ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడే మనకి 3 వచ్చింది. సో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా మనకి జెడ్ కూడా ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. మైనస్ జెడ్ అవుతుంది నాన్న. -1 + 3 అంటే 2. 2z is equals to 2. z is equals to 1. ఇలా ఎగ్జాక్ట్ వాల్యూ z, x, y కూడా ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ వాల్యూస్ మనకి వచ్చేస్తాయి. అలా ఈజీగానే కట్టేయచ్చు. అది బెటర్ థింగ్. మనకి ఎగ్జాక్ట్ గా ఆన్సర్ అలా ఇచ్చుకుంటే సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ సబ్ట్రాక్ట్ అనేది మనకి నేర్చుకుంటూ లైక్ వీ హ్యావ్ ఫైండ్ అవుట్ లైక్ దాన్ని కూడా మనం ఈక్వాలిటీ కూడా చేసాము. అలాగే ప్రొడక్ట్ కూడా ఎలా ఇస్తాడో కూడా మనం చాలా సింపుల్ వేలో చూడొచ్చు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 - 2 3, 2 3 - 1 -3 1 2 చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి మల్టిప్లికేషన్ కూడా. అండ్ బి వాల్యూ కూడా వాడే ఇచ్చేస్తాడు. 1 0 2 0 1 2 1 2 0. ఆల్ రైట్, ఫైండ్ ఏబి అండ్ బిఏ. ఏబి బిఏ మ్యాట్రిక్స్ లో వేరు అన్న. మామూలుగా అయితే 2 3 6, 3 2 అన్న 6. మ్యాట్రిక్స్ లో ఓకే, బట్ వేర్ యాజ్ ఈ కైండ్ ఆఫ్ అదే నార్మల్ గా ఓకే. ఏ 2 3 అనేవి నెంబర్స్ కాబట్టి వర్కౌట్ అయిపోద్ది. బట్ మ్యాట్రిక్స్ అడుగుతున్నప్పుడు మాత్రం ఏబి బిఏ వేరువేరుగా ఉంటాయి. అదేంటి సార్ వేరువేరుగా ఉండడం ఏంటి అని చెప్పేసి అంటా ఉంటారు. అఫ్ కోర్స్ అది ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం సొల్యూషన్ లో చూస్తే తెలుస్తుంది. చాలా చాలా సింపుల్ అమ్మా. ఏబి కట్టాలనుకో, ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్, ఇది సెకండ్ మ్యాట్రిక్స్. మల్టిప్లికేషన్ లో నువ్వు తెలియాల్సింది అంటే ఇప్పుడు చెప్తాను చూడు. మనం ఆర్డర్ అంటే ఏం చెప్పాం? ఆర్సీ అన్నామా. ఇక్కడ కూడా అంతే. అన్ని ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. అంటే R1 ఉంది, R2 ఉంది, R3 ఉంది. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇవి ప్రతి దాంతో మల్టిప్లై చేయడం. అంటే R1 ఉంది కదా, C1 తో మల్టిప్లై చేయి, తర్వాత C2, తర్వాత C3, తర్వాత R2 ఉంది కదా, C1 C2 C3, R3 ఉంది కదా, C1 C2 C3. అంతే. అలాగే ప్రతిదీ మల్టిప్లై చేయాలి. ఇక్కడ సైడ్ నెల రాసుకోవాలమ్మా. ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే R1 ఉంది కదా, R1 అంటే వీడిని కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3, కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 తో మల్టిప్లై చేయి. ఎగ్జాక్ట్ గా కరస్పాండింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి? కరస్పాండింగ్ చూసుకోవాలి. 1కి కరస్పాండింగ్ ఎవరు? 1 1 1 జార్ 1 ప్లస్ -2కి కరస్పాండింగ్ ఎవరు? వీడి కాదు, మనం కాలం చేస్తున్నాం ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ ఎవరిని చేస్తున్నాం? కాలం వీడిని. ఓకేనా? వీడిని అంటే -2 0 0, తర్వాత 3 1 జార్ 3. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్? వాళ్ళు అర్థమైందా లేదా స్టెప్? మళ్ళీ చెప్తాను. డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ అదే R1 తో కాలం 2కి చెయ్యి. అంటే వీడు ఇగో ఎర్ర మార్క్ పెట్టుకోవాలి, ఈజీగా ఉంటుంది. ఇవ్వండి 1 0 0, -2 1 జార్ -2, 3 2 జార్ 6. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇచ్చేసాం అమ్మా, తర్వాత ఇచ్చేసాం, ఇప్పుడు ఇచ్చేస్తున్నాం. సేమ్ ఇదే రోతో ఇక్కడ ఎర్ర మార్క్ పెట్టుకో కావాలంటే, గుర్తుంటుంది ఈజీగా. 1 2 జార్ 2, -2 2 జార్ 4, 3 0 0. రో 1 అయిపోయింది కంప్లీట్ గా, కొట్టేసాయి. ఓకేనా? మళ్ళీ ఈ 3 కాలంలు అప్లై చేస్తాం కదా, మళ్ళీ మొదటి నుంచి చేయాలి. అంటే ఇది కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి రో 2 నుంచి C1 C2 C3. C1 ఎవరమ్మా? వీడి కదా, చెయ్యు. 2 1 జార్ 2, 3 0 కరస్పాండింగ్ ఎలిమెంట్ చూసుకోవాలి. -1 1 జార్ 1 అయిపోయింది. కాలం 1 కాలం 2కి వెళ్ళిపో. సేమ్ 2 0 0, 3 1 జార్ 3, -1 2 జార్. ఇవన్నీ మనం ఇంటర్మీడియట్ లో చేసినవే, 10th లో కూడా చేసినవే. మ్యాట్రిక్స్ మనకేం పెద్ద కొత్త కాదు. అర్థమవుతుందా? తర్వాత కాలం అయిపోయింది కదా, ఈ కాలంకి వచ్చాయి, ఆ కాలంకి వచ్చాయి. తర్వాత 2 2 జార్ 4, 3 2 జార్ 6, -1 0 0. ఈ కాలం కూడా అయిపోయింది కదా. మళ్ళీ ఇవన్నీ కట్ చేసుకొని ఈ రో కూడా అయిపోయింది కదా, ఈ రోకి వచ్చి అంతే. మళ్ళీ మొదటి నుంచి ఫస్ట్ కాలం చేద్దాం. ఫస్ట్ -3 1 జార్ -3, 1 0 0, 2 1 జార్ 2. తర్వాత ఫస్ట్ కాలం ఓవర్ సెకండ్ కాలంకి వెళ్ళిపో. -3 0 0, 1 1 జార్ 1, తర్వాత 2 2 జార్ 4, అండ్ లాస్ట్ కాలం -3 2 జార్ 6, 1 2 జార్ 2, 2 0 0. ఆల్ రైట్. సో దట్ ఈస్ వాట్ లైక్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏబి అన్నాడు. సో ఈజీగా వచ్చిందో లేదో చూడు. 1 + 3 4. ఇస్ ఇట్ క్లియర్? రైట్.
4 -2 తర్వాత 1 3లో 2 తీస్తే 1 కలిపేయడమే యాజ్ యూజువల్గా. సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్, యాడ్ ఉంటే యాడ్ అండ్ -4. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? అంతే, ఏబి వాల్యూ వచ్చింది. ఇంకోటి కూడా అడిగాడు, బిఏ అడిగాడు. మారిపోద్దండి, చెప్పాను కదా మ్యాట్రిక్స్ లో వేరేగా ఉంటుంది. బిఏ అడిగాడు కాబట్టి ఫస్ట్ బి రాయినాను. ఫస్ట్ బి రాయి. బి ఎంత ఉంది? 1 0 2 0 1 2 1 2 0. ఫస్ట్ బి రాసుకోవాలి, తర్వాత ఏ రాసుకోవాలి. బిఏ అడిగాడు కాబట్టి 1 -2 3 2 3 -1 -3 1 2. ఇప్పుడు నవ్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ బిఏ. సేమ్ ఇందాకలానే ఎంత ఈజీగా చేసామో అంతే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 అంటే R1 R2 R3. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? C1 C2 C3. అంటే R1తో C1 ని, C2 ని, C3 ని, తర్వాత ఇది ఇది ఇది, లాస్ట్ ఎలిమెంట్ ఇది ఇది ఇది, అంతే. సేమ్ ఇప్పుడు ఇన్ ద సిమిలర్ వే ఫస్ట్ రో అంతా అప్లై చేద్దాం. ఎవరిని? C1 అప్లై చేద్దాం. 1 1s are 1. తర్వాత ఎలిమెంట్కి వెళ్ళిపోవాలి. 0 into 2 0, 2 3s are -6. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? అర్థమైందా లేదా? ఆల్ రైట్. నెక్స్ట్ కాలమ్ 2కి వెళ్ళిపోవాలి. కాలమ్ 2కి వెళ్ళిపోవాలి అంటే 1 2s are -2 0 2 1s are 2. తర్వాత నెక్స్ట్ కాలమ్ 1 3s are 3 0 2 2s are 4. రైట్, ఫస్ట్ రోతో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోతో మళ్ళీ మొదటి నుంచి వెళ్దాం. 0 1s are 0 1 2s are 2 2 3s are -6. తర్వాత నెక్స్ట్ 0 2s are 0 1 3s are 3 2 1s are 2. ఆల్ రైట్. నెక్స్ట్ 0 3s are 1 1s are -1 2 2s are 4. అండ్ లాస్ట్ రోతో మళ్ళీ యాజ్ యూజువల్ ఫస్ట్ కాలమ్ 1 1s are 1 2 2s are 4 0 1 2s are -2. నెక్స్ట్ కాలమ్ 2 3s are 6 2 1s are 2. నెక్స్ట్ 1 3s are 3 2 1s are -2 ప్లస్ 0. సో ఫైనల్లీ ఏమొచ్చిందమ్మా? బిఏ వాల్యూ 1 -6 -5 మారింది చూసారా? దిస్ విల్ గెట్స్ క్యాన్సిల్. 0 7 -4 5 3 5. దిస్ విల్ గెట్స్ క్యాన్సిల్. 0 కదా, ఇక్కడ అన్ని జీరోలే వచ్చాయి. విచ్ ఇస్ 4. 3లో 2 తీస్తే 1. ఎక్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 4 2 వచ్చాయి. ఇక్కడేమో వేరువేరుగా వచ్చింది. డేట్ ఫోర్ ఏబి నాట్ ఈక్వల్స్ టు బిఏ. ఏబి ఇప్పుడు కూడా బిఏకి ఈక్వల్ అవ్వదు. అలా షో దట్ అంటే అది రాస్తాం. షో దట్ మనకి ప్రాబ్లమ్ ఫైండ్ ఏబి అండ్ బిఏ అడిగాడు కాబట్టి ఎంత ఈజీగా ఏబి బిఏ అనేది కూడా మనం చాలా చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో చేసేయచ్చు. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు, అంత ఈజీగా చేయొచ్చు. ఎనీథింగ్ మ్యాట్రిక్స్ లో ఎనీథింగ్ ఈస్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ జస్ట్ టు ఫైండింగ్ ఎలా చేయాలి అని అంటే ఆ ప్రొడక్ట్ చేయడం వస్తే మాత్రం చాలా అంటే చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో చేయొచ్చు అనమాట. ఓన్లీ ద థింగ్ ప్రొడక్ట్ చేయడం వస్తే సరిపోతుంది. నా 2 మోడల్స్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మోడల్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో బోత్ ఈక్వాలిటీ చెప్పాము. ఈక్వాలిటీ చెప్పిన తర్వాత ఎలా యాడింగ్ అంటే చెప్పాను కదా, మ్యాట్రిక్స్ ఎలిమెంట్ యాడ్ చేసాం చూసారు ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో మనం. సో ఆ యాడింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈక్వాలిటీ అంటే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కట్టాం కదా, అది చేసాం. మల్టిప్లికేషన్ ఇప్పుడే చేసాం. ఏబి అండ్ బిఏ ఎలా కట్టాలి అనేది ఆర్డర్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని మీకు పక్కన రాశాను R1 R2 R3 C1 C2 C3. దాన్ని బట్టి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లాస్ లో డిటర్మినెంట్ కట్టడం అండ్ అడ్జాయింట్ ఇన్వర్స్ కట్టడం. ఎందుకంటే ఇన్వర్స్ కట్టాలంటే ఖచ్చితంగా అడ్జాయింట్ కట్టాలి. ఎందుకంటే ఇన్వర్స్ ఫార్ములా ఏంటమ్మా? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఆల్రెడీ డిటర్మినెంట్ ఇక్కడ చెప్తాం కదా, డెట్ కట్టడం. సో ఇన్వర్స్ ఈ మూడు కాన్సెప్ట్స్ ఇంటర్ రిలేటెడ్. డిటర్మినెంట్, అడ్జాయింట్, ఇన్వర్స్, ఆ మూడు ఒకసారి చెప్పేసుకుంటే మనం మ్యాట్రిక్స్ లో వచ్చే బిట్ ని కూడా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ వేలో సాల్వ్ చేసేయచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ టైం. మన క్లాస్ లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఆల్ రైట్,
చూశారు కదా, మరి ఇంత సింపుల్గా ప్రతిదీ కూడా ఒక ఫార్ములా, ఒక ప్రొసీజరు, వాటిలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనము డిస్కస్ చేసుకుంటాం. ఐ హోప్ యు ఆర్ లైక్ ద వీడియో. ఎక్కడ వరకు చూస్తారంటే ఖచ్చితంగా వీడియో లైక్ అయింది అనుకుంటున్నాను. అండ్ మేము చేసే ఎఫర్ట్ కూడా చూస్తున్నారు. సో వీడియో క్లాస్ ప్రొవైడ్ చేయడం దగ్గర నుంచి దీనికి సంబంధించి క్లాస్ కానీ మొత్తం మీకు ఇవ్వడానికి చాలా ఎఫర్ట్ పడుతున్నాము. మెయిన్ థింగ్ టైం అండ్ ఇవన్నీ కూడాను. సో మీరు చేయవలసిందల్లా ఓన్లీ ద థింగ్ ఈజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ఎందుకంటే మేము మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు ఇంకా మంచి సపోర్ట్ దొరుకుతుందని మేము అనుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ కంప్లీట్ కోర్స్ తీసుకుందాం అనుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బెస్ట్ ప్రైస్లో మంచి మంచి క్లాసెస్, నాట్ ఓన్లీ మ్యాథ్స్, అన్ని సబ్జెక్ట్స్, అలాగే డిగ్రీ కాకుండా 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, పాలిటెక్ అన్ని కోర్సెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.